యా కులగణనపై ఓ మైల్ రాయి. స్వాతంత్రం తర్వాత తొలి కులగణన జరిగింది ఇక్కడే. బీసీ రిజర్వేషన్ కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా. వారికి ఎప్పుడు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీయే. రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన ఘనత మనదే. కులం ముసుగు పొలిటికల్ ట్రాప్ లో చిక్కుకోకండి. సర్వే లెక్కలు తప్పుపడితే నష్టపోయేది బీసీలే. హక్కుల సాధన ఉద్యమానికి పూర్తి మద్దతు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేల మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ నేను ఒకటి చెప్తా ఉన్నాను. సో కులగణనలో కొన్ని ఒడిదుడుకులు కొన్ని లోపాలు ఉండొచ్చు కాక, కానీ ఈసారి కనుక దీన్ని మనం చట్టబద్ధత రాజ్యాంగం ప్రకారం కల్పించకపోతే ఖచ్చితంగా మళ్ళా బీసీలో మళ్ళా ఒక 20-30 సంవత్సరాలు ఉద్యమం చేయాల్సి వస్తుంది. సో అందుకే ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. బీసీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, మిగతా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లయితేనే ఈ బిల్లు ఇంకా కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కులగణన భగవద్గీత బైబిల్ ఖురాన్ లాంటిది. ఎస్, బీసీలకు అది బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది. అది చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. క్రెడిట్ ఎవరిది? వర్గీకరణపై కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్. మాచోరే కారణం అంటున్నాం. కమలం కమిట్మెంట్ కు నిర్దేశం హస్తం అంటూ చూస్తున్నాం. సరే, రెండు ఎవరి క్రెడిట్ తీసుకుంటే మాకేంది, కానీ అక్కడ జరగాల్సింది వర్గీకరణ జరిగింది. అది ఖచ్చితంగా ఎవరిది కాదు, ఓన్లీ మందకృష్ణదని అంట. క్రెడిట్ అంతా మందకృష్ణకే దక్కుతుంది. అందులో నో డౌట్. 30 సంవత్సరాల ఉద్యమం ఆయన చేసింది. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల చీత్కారాలు అన్నీ చూసి ఆయన ఈరోజు ఈ కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, వర్గీకరణ క్రెడిట్ అంతా కూడా కేవలం దేశవ్యాప్తంగా కేవలం మందకృష్ణ మాదిగకే దక్కుతుంది అనే విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని అవమానాలు తిన్నాడు పాపం, ఎన్ని ఎదురు దెబ్బలు, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎంతమంది విమర్శించినా కానీ తన యొక్క లక్ష్యం కోసమే పనిచేసింది తప్ప ఈరోజు వెంకయ్య నాయుడు కాళ్ళు పట్టుకున్నా లేకపోతే ఎవరి దగ్గర పోయి మరి ఇబ్బందులు పడ్డా కానీ ఆయన చేసింది కేవలం వర్గీకరణ ఉద్యమం కోసమే. తన యొక్క లక్ష్యం కోసం అడుగులు వేసింది తప్ప ఆ లక్ష్యాన్ని దాటి ఎక్కడ కూడా డైవర్ట్ కాలేదు. ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు గురి కాలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఎవరు కానీ ఎమ్మెల్సీలు ఇస్తామన్నా, రాజ్యసభ ఎంపీ ఇస్తామన్నా, లేకపోతే ఇంకేమైనా ఇస్తామన్నా, పదవులు ఇస్తామన్నా కానీ లొంగలేదు. కేవలం తన వర్గీకరణ ఉద్యమం కోసమే పనిచేసిండు. ఇప్పుడు కూడా ఆయన చెప్తా ఉన్నాడు, వర్గీకరణ తర్వాత నా లక్ష్యాలు ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం దిశగా నడిపించడమే నేను దానికోసమే పనిచేసి తప్ప ఏ రాజకీయ పార్టీలో ఇచ్చే పదవుల కోసం నేను పనిచేయను అని చెప్పేసి కూడా చాలా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా రీసెంట్గా వరంగల్ ఎంపీగా పోటీ చేయమని చెప్పింది, కానీ నేను చేయను అని చెప్పేసి అన్నాడు. ఆ ప్లేస్లో ఆరు రమేష్ నిలబెట్టిండు. సో అలా చాలా రకాలుగా ఇబ్బందులు పడినప్పటికీ కూడా తన లక్ష్యం కోసమే పనిచేసిండు మందకృష్ణ మాదిగ. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. క్రెడిట్ అంతా కూడా మందకృష్ణ మాదిగే దక్కుతుంది.